గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కృష్ణ, వర్క్ ఎలా జరుగుతోంది? జనవరి 1st కైనా మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయగలమా? December 1st రెడీ అవుతుంది సార్. వెరీ గుడ్. ఈ ప్రోగ్రెస్ అంతా నీ కృషికి నిదర్శనం. నువ్వు వచ్చాక మన పని టకటగా జరుగుతుందంటే అందుకు కారణం ఏమిటో తెలుసా? నీ టైం సెన్స్. థ్యాంక్స్ సార్. ఎరా, టైం సెన్స్ అంటే అర్థమైందా? అర్థమైంది. అర్థమైతే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? వెళ్ళి పని చూసుకో. అలాగే సార్, మీరు ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. లోను ఇన్స్పెక్ట్ చేయవలసింది అనుమానం ఉన్న చోట కానీ నమ్మకం ఉన్న చోట కాదు. ఐ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. Am I correct, baby? You're not correct, Daddy. What? ఈయనకి పని అంటే ఎంత ప్రాణమైనా ఆ ప్రాణం నిలవడానికి కాస్త తిండి కూడా తినాలన్న విషయం మర్చిపోతున్నారు. ఐ సీ. దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి కృష్ణ. నువ్వు రాత్రి మగళ్ళు పనిచేసి నా బిజినెస్ డెవలప్ చేస్తున్నావు అనేది ఒకటి, అందుకోసం నువ్వు తిండి తిప్పలు మానేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు అనేది మరొకటి. లేదు సార్, నేను బాగానే తింటున్నాను. అబద్ధం. నిన్న నేను పంపించిన టిఫిన్ తిన్నారా అసలు? అవును. అందుకని వాళ్ళు నేనే స్వయంగా తీసుకొచ్చాను. Am I right, Daddy? యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. మిస్టర్ కృష్ణ, సార్. ముందు టిఫిన్ తిను, తర్వాత పని చూసుకో. డ్రైవర్, టిఫిన్ బాక్స్ పట్టుకురా. ఓకే, బాయ్. ఏమిటి ఏమిటి దారుణం? కారణం లేకుండా ఏ దారుణం చేయదండి సత్యవతి. మీ అమ్మ గనక ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే మనీ ఆర్డర్ ఫారం మీద ఎంత వచ్చింది ఏమిటని చూడదటండి. మీరు నిన్న 100 ఇచ్చేటప్పుడే 100 పంపించాడా అని సాగు తీసుకుంటూ మాట్లాడిందే. రేపొద్దున మనీ ఆర్డర్ ఫారం మీద అంకెలు కనపడితే ఇంకేమన్నా ఉందా? అందుకే ఉపాయం చేశాను. సత్యవతి, అయ్యో పాడుపిల్లి బంగారం లాంటి కళ్ళద్దాలు కింద పడగొట్టింది అత్తయ్య. ఫోన్లేమ్మా, నువ్వేం చేస్తావు? అయ్యయ్యో, పగిలిపోయిన గాజు పెంకులు కాళ్ళ గుచ్చుకుంటే బాధ పెడతాయి. మీరేం బాధపడకండి అత్తయ్య. మీ అబ్బాయితో చెప్పి దీనికంటే మంచి కళ్ళజోడు బంగారం ఫ్రేమ్ తెప్పిస్తాను. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు, ఏమిటయ్యా? అమ్మగారి పేరా 1000 రూపాయలు మేనేజర్ వచ్చిందండి. అమ్మ ఇంట్లో ఏదో పనిలో ఉంది. ఆ. ఆ ఫారం ఇలా ఇవ్వు, సంతకం పెట్టించుకొస్తాను. ఎంత వచ్చింది? 1000 రూపాయలు. ఇదేమిటి, నువ్వు సంతకం చేస్తావా? అచ్చా అత్తయ్య సంతకం లాగే ప్రాక్టీస్ చేశాను. పోస్ట్ మ్యాన్ కూడా అనుమానం రాకుండా చేస్తాను చూడండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి, అమ్మగారికి ఉత్తరం కూడా వచ్చిందండి. ఇటు ఇవ్వండి. నేను ఒక మంచి కంచిపట్టు చీర కొనుక్కోవాలి. సత్య, ఉం? తమ్ముడు అమ్మకు ఉత్తరం రాశాడు. ఏం రాశాడో చదవండి. దైవ సమానురాలైన తల్లిగారికి, మీకు దూరం అయిపోయిన మీ కొడుకు కృష్ణ రాయినది. గతంలో పంపిన మనీ ఆర్డర్లకు రసీదులు నాకు చేరాయి. నువ్వు నా డబ్బును స్వీకరించినందుకు కృతజ్ఞుణ్ణి. నా ముఖం చూడకూడదని నువ్వు చేసుకున్న ప్రతిజ్ఞను ఉపసంహరించుకునే శుభదినం కోసం ఎదురు చూస్తున్నాను. అప్పటికి గాని నీ ముందు నిలబడే అర్హత నాకు రాదు. నీ క్షేమం కోరుతూ కృష్ణ. అయితే ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఏమండి, అతను శాశ్వతంగా ఇక్కడ రాకుండా ఉండడానికి మీరు ఒక ఉత్తరం రాయాలి. ప్రియమైన తమ్ముడికి, ఇక్కడంతా క్షేమం. నువ్వు మనీ ఆర్డర్ ద్వారా పంపుతున్న డబ్బు తీసుకోవడానికి అమ్మ ఎంత మాత్రం అంగీకరించడం లేదు. మన చదువుల గురించి నాన్నగారు చేసిన అప్పులకు ఆ డబ్బు జమ కట్టడం సమంజసమని నేను భావించి అలాగే చేస్తున్నాను. నాన్నగారి చావుకు నువ్వే కారణమన్న విషయాన్ని అమ్మ ఇంకా మర్చిపోలేకపోతోంది. ఏమండి, షావుకర్ ఏమన్నాడండి? ఏమంటాడు? నాన్నగారు ఇదివరకే ఇంటిని తాకట్టు పెట్టారట. సరే అయితే ఓ 10,000 ఇమ్మన్నాను. తీర్చుకుంటే తీర్చుకుంటాం, లేకపోతే మీరే సొంతం చేసుకోండి అన్నాను. అందుకు అమ్మ సంతకం కావాలన్నాడు. ఇదిగో స్టాంప్ పేపర్లు కూడా తెచ్చాను. తెచ్చారు కదా, మీ అమ్మ సంతకం పెడుతుంది, మనం టీవీ కొంటాం. పదండి. అమ్మా, అయ్యో జ్వరంగా ఉందండి అత్తయ్య గారికి. జ్వరం? అమ్మా, డాక్టర్ని తీసుకురమ్మంటావా? వద్దులే బాబు, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు? అదే తగ్గిపోతుందిలే. నీతో అర్జెంట్ పని నుండి వచ్చాను. సర్లే, తర్వాత వస్తాను. పర్వాలేదులే బాబు. ఏమిటో చెప్పు. ఏం లేదమ్మా, మన పాతింటికి వెళ్ళాను. బాగా పాడైపోయింది. ఆ ఇంటిని బాగు చేయించాలని మీ అబ్బాయి పట్టుదల అత్తయ్య. చాలా సంతోషం బాబు. రిపేర్లు మొదలెక్కాలంటే మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ కావాలమ్మా. అవన్నీ నాకేం తెలుసురా, నువ్వే చూసుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇక్కడ సంతకం పెడితే చాలు. మిగతా పనులన్నీ ఆయనే చూసుకుంటారు. నాకు కళ్ళజోడు లేదే. కళ్ళజోడు ఆయన ఆర్డర్ ఇచ్చారు అత్తయ్య, 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఎక్కడ పెట్టాలో చెప్పు. ఇక్కడ. రైతే దేశానికి వెన్నెముక.
6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రైతాంగానికి ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోంది. ముఖ్యంగా ఎరువులు, విత్తనాలు సకాలంలో అందే ఏర్పాటు చేస్తోంది. అమ్మా ఈ పాలు తాగండి అమ్మా. వద్దే. నా మాట వినండి అమ్మా. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఈ పాలన్నా తాగండి అమ్మా. తీసుకెళ్ళి బాబుకు పట్టు. బాబుకు వేరే ఉన్నాయి గాని మీరు తీసుకోండి. గీతం సంగీతం. గౌరీ, నేనంటే నీకెందుకే ఇంత జాలి? బాబుని చూసి 2 రోజులైంది. ఒకసారి తీసుకురా. అమ్మగారిని అడిగి తీసుకొస్తానమ్మా. అమ్మగారిని అడిగి తీసుకురావాలా? అమ్మగారండి, అమ్మగారండి, ఏమిటే? బాబుని పెద్దమ్మగారు ఒకసారి తీసుకురమ్మన్నారండి. అక్కర్లేదు, వాణ్ణి మా గదిలోనే పడుకొని. అదేమిటి సత్య, అమ్మ చూస్తానంటే వద్దంటావే? తీసుకెళ్ళి. మీకు తెలియదు, ఊరుకోండి. ఆవిడ ఇప్పుడు జబ్బు మనిషి. ఆవిడికి బాబునిస్తే ఇంకేమైనా ఉందా? సర్లే, నువ్వు వెళ్ళి 2 టీ పెట్టి పట్టరా. బాబు కొంచెం పాలతో చేయనా అండి? అవి కాకుండా వేరే ఉండాలిగా. వాటిని పెద్దమ్మగారికి ఇచ్చానండి. నిన్నెవరిమ్మన్నారు? అమ్మగారికి 2 రోజులు జ్వరం కదమ్మా, ఏం తీసుకోలేదు, అందుకని. ఆహా, అందుకని తమరు పెద్ద ఆరిందలా బయలుదేరారన్నమాట. ఇంకెప్పుడు నన్ను అడగకుండా పాలు గీలు ఇవ్వకు. వెళ్ళు. సార్ సార్, డాడీ ఇంట్లో లేరండి. నేనే ఇప్పుడు మీ సార్ని. మీరెలా సార్ అవుతారండి? మేడం అవుతారు కానీ. సరే, ఇప్పుడు మీ మేడం మిమ్మల్ని సినిమాకి వెళ్దాం రమ్మంటే ఏమంటారు? సారీ మేడం, నాకు 64 పనులు ఉన్నాయి, ఇప్పుడు వీలు కాదు అంట. అయినా సరే, రాక తప్పదు అని నేను ఆర్డర్ వేశాను అనుకోండి, అప్పుడేం చేస్తారు? మీరలా ఎందుకు ఆర్డర్ వేస్తారండి? నాకు తెలియదంటే మీరెవరు కూతురు? డ్యూటీని ప్రాణంతో సమానంగా చూసుకోమనే ద గ్రేట్ గోపాలరావు గారి ప్రీతం పుత్రిక. డ్యూటీ వదిలేసి సినిమాకి వెళ్ళమని నేను తెలియదక్కువారు కదా, నాకు తెలుసు. మీరేదో జోక్ చేశారు, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను, బాయ్. ఆగండి, ఏమండోయ్, ఒక్క నిమిషం ఆగండి. అర్రే, ఆగమంటుంటే ఏమండోయ్. అబ్బా, అదేంటండి అలా పారిపోతున్నారు? ఆడపిల్లంటే అంత భయమా? భయం కదండి, భక్తి. భక్తా? భక్తి దానికి నేనేమన్నా దేవతనా? కాదండి, నాకు ఉద్యోగం ఇచ్చి కాపాడి మీ నాన్నగారు దేవుడితో సమానం కదా, మరి ఆయన కూతురు మీరు దేవత సమానం కదా. ఏమండి, నేను మీకు దగ్గర అవ్వాలని చూస్తున్న కొద్దీ మీరు దేవత గీవత అని చెప్పి దూరం చేసి పారిపోతున్నారు. అదేం లేదండి, కన్స్ట్రక్షన్ దగ్గర కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వస్తానంటే. అబద్ధం అన్నా అతికినట్టు ఉండాలండి. ఈరోజు సండే హాలిడే. దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థం అవుతున్నాయి. మీకు 2 పాయింట్లు ఉన్నాయి. మా నాన్నగారు అమ్మాయిని కదండి, సండే రోజు పని ఉన్నట్టు అబద్ధం చెప్పారన్నది ఒకటి, నా దగ్గర నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారనేది రెండోది. అదే లేదండి, నా కర్మ కొద్దీ సండే నాకు కాస్త పని ఎక్కువ అవుతుందండి. అలాగే అండి, ఆ పనేది నేను చూస్తాను, పదండి. మీరా అండి? ఎస్, ఐఎమ్ యువర్ బాస్. వాచ్మెన్, డాడీ వస్తే మేము కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్దామని చెప్పు. జీ మెయిన్ సాబ్. గౌరీ, గౌరీ, ఎక్కడ తెచ్చావే? అదేమిటమ్మా, దానికి ఒంట్లో బాగాలేదని కౌరు పంపించిందిగా. అవును కదూ. అబ్బా, ఏమిటమ్మా, ఏమైంది? ఈ కాలుకి ఏం మాయరోగం వచ్చిందో గాని పొద్దున్న నుంచి ఒకటే బాధ, ఒకటే సలుపు. ఇప్పుడు ఇంటి పనంతా ఎలా చెయ్యాలి? అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, వంట పని చెయ్యాలి. నేను చేస్తాలేమ్మా. వద్దత్తయ్యా, వద్దు. ఎవరైనా చూస్తే ఇంటి పనంతా మీకే అప్పచెప్పాననుకుంటారు. ఎలాగో చేసుకుంటారులేండి. అదేమిటమ్మా, మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నేను చేస్తాలేమ్మా, నువ్వేం బాధపడకు. అయ్యయ్యో, ఏమిట్రా ఇది? అయ్యయ్యో, బంగారం లాంటి గాడి బద్దలైపోయిందా? ఇప్పుడే కదమ్మా వాడికి కాలు చేయవస్తుంది. ఆడుతూ ఆడుతూ నేల మీద పడేశాడు. వాడంటే జ్ఞానం తెలియని పసివాడు. అన్ని తెలిసిన మీకు ఇంత అశ్రద్ధ ఉండకూడదు కదా. ఇలా రోజుకో జాడి పగలు కొడుతుంటే ఇల్లు గుల్లైపోతుంది. అసలే మీ అబ్బాయి ఒక్కడి సంపాదన మీద ఇంత మంది నెట్టుకు రావాలి, ఇందులో ఈ జాడీలు పగలు కొట్టడానికి.
సదరు సతీమణి ఎవరైనా సరే నిన్ను కాలు కింద పెట్టనివ్వదు. అప్పుడు నీ పనుల దర్జాగా కుర్చీలో కూర్చుని ఆర్డర్స్ పాస్ చేయటం. అమ్మాయి, ఏంటి కాఫీ, ఏంటి టీ, తొమ్మిది భోజనం. అత్తయ్య అత్తయ్య, అబ్బా ఇలా చేతులు అరిగిపోతాయేమో అన్నట్టు తోమితే ఎప్పటికయ్యేటట్టు? మిగిలినంట్లో తర్వాత వచ్చి తోముకోవచ్చు, ముందు చేతులు కడుక్కొని లేవండి. ఈవేళ రేషన్ తెచ్చుకోవడానికి ఆఖరి రోజు. ఇంకో అరగంట పోతే ఆ షాప్ కూడా మూసేస్తాడు. లేవండి త్వరగా. పగలే మీ చేతితో డబ్బు కొట్టేశాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందమ్మా. ఏం బాబు, దొంగ దొరికాడా? ఇంకెక్కడ దొరుకుతాడమ్మా, పారిపోయాడు. అమ్మా సత్యవతి, ఇదిగో రేషన్, ఇదిగోనమ్మా డబ్బు. అందులో 5 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఏ రేషన్ తీసుకొస్తుంటే దారిలో ఎవడో దొంగ విధవ చేతిలోంచి డబ్బు లాక్కుపోయాడు. చేతిలోంచి లాక్కుపోయాడా? అత్తయ్య గారు, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. మీకెప్పుడైనా డబ్బు అవసరమైతే నన్నడే తీసుకోండి, అంతేగాని. ఏమిటి సత్య, ఏమైంది? ఏమిటంటే ఏం చెప్పమంటారండి? ఇంత వయసు వచ్చిన పెద్దవాళ్లే డబ్బు కకూర్తితో అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పమంటారు? లేదమ్మా, నిజం, నిజమే చెప్తున్నానమ్మా. అబద్ధం ఆడలేదు. అత్తగారు, కంట తడిపెట్టినంత మాత్రాన అబద్ధం నిజంగా మారదు. ఏమిటమ్మా, నీ కోడల్ని డబ్బడగడానికి మొహమాటం అయితే నన్ను అడగచ్చుగా. రేపు 10వ తారీఖు నా పెళ్లి సార్. ఓ, కంగ్రాచులేషన్స్. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా తప్పకుండా. నువ్వు ఇన్విటేషన్ పోస్ట్ లో పంపించకుండా స్వయంగా వచ్చిస్తున్నావంటే దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. నేను పెళ్లికి తప్పకుండా రావాలనేది ఒకటి, వచ్చి నీకు ఒక బహుమతి అంటే కనీసం ఒక వెండి లాంటి అయినా ప్రజెంట్ చేయాలనేది మరొకటి. ఏమంటావు? గుడ్ మార్నింగ్ సార్. హలో కృష్ణ. హలో, హౌ డి డూ? మీరు ఇక్కడ పని చేస్తున్నారా? అవునండి, నన్ను అదే పిలిచారట. అవునవును. ఇదిగో ఈ చెక్కు డ్రా చేసి మన పని వాళ్ళందరికీ జీతాలు పట్టుబడా చేయి. ఆల్ రైట్. ఆ పని చేయడానికి నేను ఉన్నాను కదా. ఈ రోజు నుంచి ఆ పని కూడా కృష్ణే చేస్తాడు. కృష్ణ, సార్. పెద్ద మొత్తం డ్రా చేస్తున్నావు, బీ కేర్ఫుల్. షూర్ సార్. చేతిలో డబ్బు ఉన్నప్పుడు, ఒంట్లో జబ్బు ఉన్నప్పుడు మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండర్స్టాండ్? రైట్. డాడీ, నేను కూడా ఆ కారులోనే వెళ్ళి ఆయన బ్యాంక్ పని అవగానే మా ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ అవుతాను. ఓకే, గో హెడ్. వస్తామండి. ఇన్స్పెక్టర్, మా కృష్ణ మీకు ఎలా తెలుసు? అతనికి నాకు దొంగకు పోలీసుకున్న సంబంధం ఉంది. యు మీన్ మునిపోసారి 6 ఏళ్ళు జైల్లో ఉన్నాలేండి. ఏ నేరం మీద? డబ్బు దొంగిలించి పట్టుబడ్డాడు. సార్, మీరు దాని గురించి సీరియస్ గా తీసుకోకండి. తర్వాత మనిషి మారొచ్చు, మంచివాడు అయ్యుండొచ్చు. వస్తాను సార్.